పుష్ప 2 ద రూల్. టైటిల్లో రూల్ ఉన్నట్టుగానే మన పుష్ప ఒక రూల్ని అయితే ఈ ఒక పార్ట్ 2 అయితే మనం చూస్తాం. అండ్ దాంతోపాటు పార్ట్ 1 ఎండింగ్లో షెకావత్ సార్ పాపం బాగా ఈగో హర్ట్ అయిపోయింది. మరి ఆ ఈగో ఈసారి ఎంత దూరం వెళ్ళిపోయింది. అండ్ దాంతోపాటు ఆ కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా విపరీతంగా పగ తీసుకుందాం అని చెప్పేసి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి మొత్తానికి ఈ పార్టీలో ఏం జరిగింది అండ్ స్టోరీ ఎటువైపుకి మలుపు తిరిగింది, ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే యువర్ ప్రీషియస్ మనీ విల్ బి గోల్డెన్ వర్తీ మ్యాన్. అండ్ 1000 crores అనేది 100% కన్ఫర్మ్ విత్ నో డౌట్ ఇన్ దట్. అసలు రీసెంట్ టైమ్స్లో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది ఫిల్మ్ రైటింగ్ పరంగా చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అప్పుడు మనకి రీసెంట్గా విపరీతంగా అసలు ఎక్సైట్ అయిపోయాయి కదా సూక్ష్మదర్శిని. అండ్ రైట్ నౌ ఇది కూడా. అండ్ దాంతోపాటు సినిమా మొత్తం మీద ఒక 4 విషయాలు నచ్చలేదు. 4 అంతకు మించి ఇంకెక్కువ లేదు. ఇది నెగిటివ్ పాయింట్స్ అనమాట. ఇది చెప్పేసిన తర్వాత మనం కంప్లీట్గా పాజిటివ్కి అయితే వెళ్ళిపోతాం. నంబర్ 1, ఇప్పుడు మనకి పార్ట్ 2లో ఆ ఈగో క్లాష్ ఏదైతే ఉందో మన షెకావత్ సార్కి అట్లాగే పుష్పరాజ్కి, మన షెకావత్ సార్ క్యారెక్టర్ని మూవీ అనేది వెళ్ళేటప్పుడు మిడిల్లో కట్ ఆఫ్ అయిపోయి, అంటే ఆయన చచ్చిపోలే లేండి, ఆయన చచ్చిపోలే, స్పాయిలర్ కాదు. అంటే ఆ క్యారెక్టర్కి ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్, ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ అనేది ఉండదు. ఒక ఎంటీ స్పేస్ లాగా అలా లీవ్ అయిపోతుంది అనమాట. సో అది నచ్చలేదు. అండ్ ఈ సెకండ్ వన్ క్లైమాక్స్ అనేది మన సుక్కు సార్ అయితే పార్ట్ 1 లాగా ఒక డిఫరెంట్ అటెంప్ట్గా అయితే ట్రై చేశారు. బట్ సినిమా అయిపోయిన అమ్మటనే ఏ ఫిల్మ్ బై సుకుమార్ ఇది పడినమ్మటనే ఇదేంటబ్బా సినిమా అప్పుడైపోయిందా అనిపిస్తుంది. మనకు ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటబ్బా సినిమా అప్పుడైపోయింది. ఎప్పుడన్నా కానీ క్లైమాక్స్ ఒక చిన్న పార్ట్ హైలాక్ కోరుకుంటాం కదా. పార్ట్ 1లో ఒక డిఫరెంట్ అటెంప్ట్గా ఉన్న ఆ ఇద్దరు ఈగో క్లాష్ అనేది ఒక్కసారిగా పైకి తీసుకెళ్ళిపోయి మీటర్ని బ్లాస్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. అంటే ఎమోషన్స్ని మనకి డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లారు కానీ ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉండిద్ది. ఏంటబ్బా అప్పుడు అయిపోయిందా అనిపిస్తుండిద్ది. అండ్ పార్ట్ 3 అయితే అవసరం లేదు, వాంటెడ్గా తీసుకెళ్తున్నట్టు ఫోర్స్గా ఆ ఎలిమెంట్స్ అనేవి స్టిక్ చేసినట్టు అనిపించింది. అండ్ దాంతోపాటు ది లాస్ట్ 1 hour or 50 minutes అని చెప్పొచ్చు, స్టోరీ అనేది 1 pointలో ఇంకా ఆగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్దు అనమాట. సో ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ న్యూ క్యారెక్టర్స్ ఉన్నా కానీ ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ రివెంజ్ కోసం ఉన్న వాళ్ళు పెద్దగా ఏముండదు అనమాట. జస్ట్ బిస్కెట్ లాగా అలా ఉంటారు అంతే. మీకు మైనస్ పాయింట్ చెప్పే కదా, అవి మూవీలో ది మోస్ట్ కీ మైనస్ పాయింట్లు అవి. అండ్ ఇంకా పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే నంబర్ 1 సౌండ్ మ్యాన్. క్లారిటీ ఉంది, మెయిన్గా లౌడ్గా అస్సలు లేదు భయ, గోలగా అస్సలు లేదు. చాలా సంతోషం అనిపించింది. పుష్ప 1 అయితే హెవీ గోలగా ఉండేది. బట్ ఇదైతే సౌండ్ అనేది పర్ఫెక్ట్ మీటర్లో మెయింటైన్ చేశారు, మీడియం లెవెల్లో. చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సెకండ్ వన్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అనమాట మూవీస్లో, ఫీమేల్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం. అది కూడా థరోలీ త్రూ అవుట్ ద మూవీ. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రైటింగ్ వైజ్గా రీసెంట్గా సూక్ష్మదర్శిని, అంతకుముందు లక్కీ భాస్కర్, అండ్ ఇప్పుడు కూడా అంతే మంచి కిక్ అయితే వచ్చింది. అబ్బా అసలు కిసిక్ అనే వర్డ్ని ఫ్రమ్ స్టార్టింగే సెటప్ చేసి చివరి దాకా వెళ్ళామంటే మా సాంగ్ అసలు ఆ మీనింగ్స్తో అసలు ఇది ఎక్కడన్నా అసలు ఏమన్నా సెటప్ అసలు అది ఆ రేంజ్లో మన సుకుమార్ రైటింగ్ ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్ ఆఫ్ ది మూవీ థరోలీ స్క్రీన్ ప్లే అనేది ఆ ఒక టెంపో అనేది డ్రామా హై మూమెంట్ ఈ ఒక టెంపో మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. అల్లు అర్జున్ గారు అట్ ది సేమ్ టైం మన ఫస్ట్ సినిమా అసలు స్వాగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అసలు మామూలుగా ఉండదు. చించి ప్యాకెటేశారు. పోలీస్ స్టేషన్ సీన్ దగ్గర, షాల్వా కప్పే దగ్గర, ఫోటో దగ్గర. అండ్ నీ వెనకాల ఎవడో ఉన్నాడు. ఇది చెప్పినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ షార్ట్ పడిద్ది బ్యాక్ నుంచి. అబ్బబ్బబ్బ ఎంత బాగుందిరా ఇది. ఇంకొక 3-4 seconds ఇంకొంచెం ఉంచొచ్చు కదా అనిపించింది అనమాట. అంత బాగుంటుంది. అలాగే పుష్ప ది రూల్ ఆ టైటిల్ తగ్గట్టుగా మనోడికి ఎంత క్యాపబిలిటీ ఉంది, ఎంతలా రూల్ చేస్తాడనేది ఎన్నో సీన్స్ లో తన పొటెన్షియల్ ని చూపించుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అంతే ఈక్వల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ఆ ఒక చిన్నపాటి కెమిస్ట్రీని కూడా ఈక్వల్లీ, ఈ ఎమోషన్స్ అన్నిటి కూడా ఈక్వల్లీ బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ ఈగోస్ తో అసలు బల్లె ముందు తీసుకెళ్తూ ఉంటారు. అబ్బా బట్ ఇన్ బిట్వీన్ ఫీలింగ్స్ సాంగ్ అయితే అసలు నచ్చలేదు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో అసలు ఒక రష్ మోడ్ లో వెళ్తూ ఉంటుంది అనమాట. ఒక కాసేపుడు దాకా పుష్పరాజ్కి ఫర్త్కి మధ్య జరిగే సీన్స్ అనేవి అస్సలు ఏమన్నా ఐడియాసా, ఏమన్నా స్మగ్లింగ్ అండ్ వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి ఆ హ్యూమర్ ఉండిద్ది. అసలు భలే రాసుకున్నారు. అండ్ మై ఫేవరెట్
జాతర బ్లాక్ అస్సలు దాదాపుగా ఒక పావు గంట పాటు ఎన్నో ఎమోషన్స్ని మనకి చూపిస్తారనమాట. అసలు అద్దరు కొట్టేశారు భయ్య. ఆనందం, బాధ అండ్ దాంతోపాటు సాంగ్, ఫైట్ సీక్వెన్స్, అసలు ఎన్నో ఎమోషన్స్ని అట్ వన్ పర్టికులర్ ప్లేస్లో చూపించడం అనేది చాలా కష్టమైన విషయం. అదే ప్లేస్ని అంత ఎక్కువసేపు చూపిస్తూ అన్ని ఎమోషన్స్ని డ్రైవ్ చేస్తూ మొత్తం అన్నిటిని కవర్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. అండ్ అది భలే యూటిలైజ్ చేసుకున్నారు. అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుండిద్ది అబ్బా. జాతర ది ఫస్ట్ ఎమోషనల్ టచ్ అనేది అది భలే ఉండిద్ది. అండ్ ఇంకా తర్వాత ఇక్కడ నుంచి మూవీ అనేది ఇంకా కొంచెం ఒక పాయింట్లో స్టోరీ అనేది ఆగిపోతుంది అనమాట. సో దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తాను. బట్ మనకి ఆ డ్రామాతో ఫ్యామిలీ బాండింగ్ ఎమోషన్స్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అదే మనకి చివరి దాకా తీసుకెళ్తారు. ఈ యొక్క ఐడియా అనేది డిఫరెంట్ అటెంప్ట్ లాగా బాగానే ఉంది, కానీ స్టోరీ అనేది ఇంకా వన్ పాయింట్లో అయిపోతుంది అనమాట. సో దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. అండ్ రప్ప ఆ కంప్లీట్ బ్లాక్ ఎమోషన్స్ కావచ్చు, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అస్సలు కొన్ని ఫ్రేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్ బ్లాక్ కూడా అంత ఈక్వల్లీ గుడ్ మ్యాన్. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ డైమండ్ మ్యాన్. సో యా, మాస్టర్ పీస్ ఇవ్వచ్చు, బట్ మీకు మైనస్ పాయింట్ చెప్పే కదా, అవి మూవీలో ది మోస్ట్ కీ మైనస్ పాయింట్లు అవి. సో అందుకని మాస్టర్ పీస్కి అయితే వెళ్ళట్లేదు. సో అది విషయం మ్యాన్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, అల్లు అర్జున్ గారు మాత్రం అస్సలు మామూలు కూడా కాదు, చించి ప్యాక్ ఆడేశారు అంతే. అండ్ రష్మిక, సునీల్, అనసూయ, ఫహద్ ఫాసిల్ గారు, ఎవ్రీబడి వాళ్ళకి ఇచ్చిన రోజు దే వర్ గుడ్ అండ్ పర్ఫెక్ట్. అండ్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది. బట్ ఎందుకని చెప్పేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ని పెట్టారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. బాగానే ఉంది థియేటర్లో మ్యూజిక్ అనేది, బట్ ఏమైంది మరి ఇంకా వాళ్ళకే తెలియాలి. సో అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అవి కూడా బాగానే ఉన్నాయి, ఈక్వల్లీ గుడ్ మ్యాన్. సో అంతే. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.